హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో కాకరకాయ పచ్చడి అనమాట. సో ఇది వచ్చేసి మా అత్తయ్య స్టైల్లో ఎలా పెట్టారన్నది అయితే ఈ వీడియో షూట్ చేశాను. సో అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వచ్చేస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను పల్లి ఆయిల్ అయితే తీసుకున్నామండి. సో సైమల్టేనియస్గా పక్కన చింతపండు గ్రేవీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ పీసెస్ని అయితే ఇందులోకి టర్న్ చేసుకోవాలి. ఈ కాకరకాయలు ఏంటంటే ముందు రోజునే వాష్ చేసి నెక్స్ట్ అయితే కటింగ్ చేసామన్నమాట, ఎందుకంటే తడి ఉండకూడదు కదా. సో నెక్స్ట్ ఇవి షిప్స్ వైజ్గా అయితే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసాము. ఇంకొంచెం కుక్ అవ్వాలి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాము. సో పక్కనే మళ్ళీ ఆవాల పొడి అండ్ మెంతు పొడి కోసం అయితే నేను ఇక్కడ ఇవి అయితే ఫ్రై చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే ఇవి అప్పటికప్పుడు పచ్చడిలోకైనా నాన్ వెజెస్లోకైనా కూడా ఏంటంటే ఫ్రై చేసుకొని వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మెయిన్గా అయితే పచ్చడిలోకి అనమాట. సో ఈ ఆవాలు అండ్ మెంతులు అయితే సపరేట్గా అయితే ఫ్రై చేసి పెట్టాము. సో నెక్స్ట్ వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్ షిఫ్ట్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకా ఫ్రై అయితే ఏంటంటే కొంచెం కరకరగా అనిపిస్తుంది అనమాట. అలా అయితే అసలు టేస్ట్ బాగోదు, కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. సో అలాగనే ఇంకా నెక్స్ట్ మిగిలిపోయిన కాకరకాయ పీసెస్ని కూడా మళ్ళీ ఫ్రై చేసేసాము. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పౌడర్ ఏదైతే మెంతులు అండ్ ఆవాలని అయితే పౌడర్ చేసేసాము. అలాగే కొంచెం వెల్లిపాయలను కూడా తీసుకున్నాము. ఒక 1/2 కిలో వెల్లిపాయలను అయితే తీసుకుని వాటిని కూడా కోర్స్గా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. సో అది కూడా ఈ వీడియోలో ఉంది. సో మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై కాకరకాయ పచ్చడి అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మన ఆవాల పొడిని అండ్ మెంతు పొడిని ఇందులోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది కలిపేది ఎవరనంటే మా చిన్న అత్తయ్య అనమాట. పచ్చడి మేకింగ్ మొత్తం మా ఇంకొక అత్తయ్య, పెట్టేది మాత్రానికి మా చిన్న అత్తయ్య అనమాట. సో ఇక్కడ వచ్చేసి కల్లుప్పు కాకోకుండా మెత్తడి ఉప్పు ఉంటుంది కదా పచ్చడిలో వేసేది, దాన్ని అయితే ఒక బౌల్ అయితే వేసాము. అన్నీ మెజర్మెంట్స్తో ప్రకారం. కారం కూడా, సో కారం, మెంతుల పొడి, ఆవాల పొడి, సాల్ట్, నెక్స్ట్ చింతపండు ఇందాక కుక్ చేసి పక్కన పెట్టాం కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఒక బౌల్ ఇందులోకి అయితే షిఫ్ట్ చేసాము. ఇది పెట్టే వాళ్ళ టేస్ట్ ఉంటుందా, కలిపే వాళ్ళ టేస్ట్ ఉంటుందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో టేస్ట్ ఎలా ఉందన్నది నేను లాస్ట్లో చెప్తాను. సో కలర్ చూడ్డానికి అయితే మస్తు టెంప్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా కోర్స్గా గ్రైండ్ చేసిన వెల్లిపాయలను అయితే ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఒక 1/2 కిలో వెల్లిపాయలు అయితే పట్టామండి. కొన్ని అయితే తాలింపు కోసం అనేసి పక్కన పెట్టేశాము. ఇప్పుడైతే అదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను అడిగింది మర్చిపోవద్దండి, కలిపే వాళ్ళది వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుందా, గైడెన్స్ ఇచ్చే వాళ్ళ వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుందా అన్నది కామెంట్ చేయండి. అంటే ఇక్కడ కొంచెం డిస్కషన్ కూడా జరిగింది, అందుకనేసి నవ్వుతున్నాను. సో కలపడం మాత్రానికి మామూలుగా లేదు, అందులో నన్ను వేసుకొని తినేయాలనిపించేసింది. సో మీలో ఎంతమందికి కాకరకాయ పచ్చడి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బేసిక్గా పచ్చళ్ళు అంటే అందరికీ ఇష్టం కదండి. సో అందులో ఇది ఒకటి అనమాట. సో దీంట్లోకి ఫ్రై కోసం అయితే నేను మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి, ఒక 5 to 6 ఎండుమిర్చి అయితే తీసుకున్నాము. సో అవి ఇందులోకి ఒకసారి టర్న్ చేసిన తర్వాత ఒక గుప్పెడు మినపగుండ్లను కూడా వేసామన్నమాట. పచ్చడి తినేటప్పుడు అవి తగులుతాయి కదా, అది టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలు కూడా వేసేసాము. వీటిని ఏం దంచలేదు, అలా వేసేసామన్నమాట. అండ్ చెప్పాం కదా ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ కొన్ని మినపగుండ్లు
ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అయితే మేము కరివేపాకుని కూడా షిఫ్ట్ చేసామన్నమాట. ఇల్లంతా ఒకటే స్మెల్ అండి. కాకరకాయ పచ్చడి అయ్యేంతసేపు అయితే భలే అనిపించింది టేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత కరివేపాకు అయితే షిఫ్ట్ చేయాలి. ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, చాలా ఈజీగానే అయిపోయింది. అన్నీ ఇంట్లో ఉండాలి కానీ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. సండే మొత్తం మాకు ఒక హాఫ్ డే అయితే ఇదే సరిపోయింది. హాఫ్ డే కాదులేండి, నియర్లీ ఒక 1 అవర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా అయితే షిఫ్ట్ అయింది కదా, ఇందులోకి మేమైతే కరివేపాకును కూడా వేసి ఈ తాలింపునైతే ఈ పచ్చట్లోకి అయితే షిఫ్ట్ చేయాలి. అబ్బా చూడటానికి చాలా బాగుంది. కలర్ చూసారు కదా, ఇంకా బాగుంది. రియల్గా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అది కలిపిన వల్ల, గైడెన్స్ ఇచ్చిన వల్ల, అంటే రెండిటి వల్ల అండి. సో నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ వీడియో కూడా ఎలా వచ్చిందా అన్నది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.